చాలామంది చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసి ఉంటారు. మనం ఎక్కడికైనా టూర్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేదా ఎమర్జెన్సీ పనిలో మనం ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు గానీ, మొబైల్ మిస్ కావడం గానీ, లేదా మొబైల్‌లో ఛార్జీ అయిపోవడం వల్ల మనము ఇంటి దగ్గర వాళ్ళని మిస్ అవుతూ ఉంటాము. అలాగే వారు మనల్ని కాంటాక్ట్ చేయాలంటే కూడా చేయలేని పరిస్థితుల్లో వారు కొంచెం టెన్షన్ అయ్యే పరిస్థితి వస్తుంటుంది నార్మల్‌గా. అయితే ఇదే పరిస్థితి ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్‌కి వెళ్ళిన టైంలో ఫేస్ చేయవలసి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. చాలా అసలు ఊహించని స్థాయిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉండొచ్చు అక్కడ. ఎందువల్ల అంటే ఇక్కడ ఆపరేషన్‌లో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీలో ఈ ట్రూప్స్ ఆపరేషన్స్‌కి వెళ్ళే ముందు మినిమమ్ 3-5 డేస్‌కి అంతా సెటప్‌ని రెడీ చేసుకొని మరీ వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా సీఐ ఆప్స్ ఏరియా. మన ఇండియన్ ఆర్మీలో సీఐ ఆప్స్ ఏరియా ముఖ్యంగా 2 ప్లేసెస్‌లో ఉంది. ఒకటి అస్సాం, 2 జమ్మూ అండ్ కాశ్మీర్. అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 2 ప్లేసుల్లో మిలిటెన్సీ ఏరియా కనుక ఈ ఏరియాలో ఎక్కువ భాగం ఆపరేషన్స్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది నడవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో అక్కడ వాతావరణము కొన్ని ప్లేసుల్లో మైనస్ టెంపరేచర్‌లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ బ్యాటరీ అనేది ఏవైతే ఈ కమ్యూనికేషన్ డివైజెస్‌లో బ్యాటరీస్ అనేవి ఉంటాయో అవి త్వరగా డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క బ్యాటరీస్‌కి రీప్లేస్ చేయడం గానీ, లేదా వెంటనే వాటిని రీచార్జ్ చేసుకునే సదుపాయం లేక చాలా సార్లు, చాలా సందర్భాల్లో ఓన్లీ కమ్యూనికేషన్ వల్లనే అనుకున్న స్థాయిలో ఆపరేషన్ ఫలితాన్ని పొందలేకపోయిందనమాట. సో, అర్థమైంది కదండీ! ఈ కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో. దాంతో పాటు అక్కడ ఉన్న సోల్జర్స్ 3 డేస్ నుండి, 5 డేస్ నుండి, 7 డేస్ వరకు కూడా ఆ యొక్క ఆపరేషన్స్‌ని స్టాండ్ బైలో ఉంటూ ఆ యొక్క స్ట్రగుల్ అనేది ఫేస్ చేయవలసొస్తుంది. అలాంటి టైంలో ఆ యొక్క సోల్జర్స్‌కి బ్యాకప్ అనేది చాలా అవసరం. వెనక నుంచి ట్రూప్స్ రావటం, రిలీఫ్ అనేది ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. తను చాలా టైర్డ్ అయిపోయిన స్థితిలో ఉంటాడు. అలాంటి టైంలో ఏదైనా జరగొచ్చనమాట. సో, అర్థమైంది కదా! ఈ కమ్యూనికేషన్ రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క గ్యాప్‌ని ఫిల్ చేయడానికి నార్మల్‌గా డీఆర్‌డీఓ గాని లేదా పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీ మద్రాస్, కాన్పూర్, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్సే నార్మల్‌గా ఈ యొక్క సమస్యకి సమాధానం వెతుకుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రపంచాన్నంతా ఆశ్చర్యపరుస్తూ ఒక 21 సంవత్సరాల ఫ్యాషన్ డిజైనర్ మన ముందుకి రావటం జరిగింది. వడోదరాకి చెందిన ఈ అమ్మాయి ఎంత అద్భుతమైన ఆవిష్కరణని మన ముందుకు తీసుకొచ్చిందంటే ఒక యూనిఫామ్‌నే తయారు చేసింది డైరెక్ట్‌గా. యూనిఫామ్‌లో చిన్న చిన్న సోలార్ ప్లేట్లను అమర్చి ఈ వ్యవస్థననేది ఈ యూనిఫామ్‌లోనే రెడీ చేయడం జరిగింది. చాలా ఈజీగా మన జీపీఎస్ డివైస్‌ని అలాగే మోటరోలా సెట్ ఏదైతే హ్యాండ్ సెట్స్ ఉంటాయో కమ్యూనికేషన్‌వి అవి, అలాగే మొబైల్స్‌ని గానీ ఇలా మన కమ్యూనికేషన్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఈజీగా ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్న సమయంలోనే చాలా ఈజీగా ఛార్జ్ చేసుకునే విధంగా ఈ వ్యవస్థను అమర్చి ఈ యొక్క యూనిఫామ్‌ని డిజైన్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఇది చాలా త్వరలో వచ్చే అవకాశం కూడా ఉంది. సో, ఇది కదండీ స్పిరిట్ అంటే. మనము బోర్డర్‌లోకెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రీతిలో అలాంటి సోల్జర్స్‌కి మనం మద్దతుగా నిలబడగలగాలి. అది మన బోర్డర్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఇన్నోవేషన్స్ మనకు తగిన స్థాయిలో ఉంటూనే మనం ఇన్నోవేషన్స్ చేయొచ్చు. అలాగే అది కూడా చేయలేని పరిస్థితులు ఉంటే మనకి ఏది వీలైతే అది చేస్తూ మన దేశానికి ఏదో ఒక విధంగా మనం తగిన సాయం అనేది చేస్తూ ఉండాలి.